హాయ్ అండి. ఈ వీడియో ఏంటంటే, నిన్న మేము ముచ్చటగా 3 శివాలయాలకైతే వెళ్ళి దర్శించుకున్నాము. ఇదొచ్చేసి ఫస్ట్‌దనమాట. శ్రీ కాశీ విశ్వేశ్వర త్రిమూర్తుల ఆలయం అనమాట. కానీ ఎక్కడ చూసినా మాత్రం చాలా రష్‌గా ఉందండి. మేమైతే యాక్చువల్గా అయితే ఒక్క శివాలయానికనే ఇంటి దగ్గర నుంచి బయలుదేరాము. కానీ మా కార్తీక్‌కి ఇంకా చాలా గుళ్ళకి వెళ్ళాలి అని అనిపించిందంట. సో ఆ దగ్గరలో ఉన్న గుళ్ళకి కూడా తీసుకెళ్ళమని అడిగాడు. సో అందుకే మా నాన్నగారు అయితే ఆ దగ్గరలో ఉన్న ఇంకో 2 శివాలయాలకి అయితే తీసుకెళ్లారనమాట. ఇది వచ్చేసి సెకండ్ మేము వెళ్ళిన శివాలయం అనమాట. అండ్ నేను కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళాం అనమాట ఈ శివాలయానికి అయితే. అండ్ ఇది వచ్చేసి 3వ శివాలయం అన్నమాట. ఏంటి ఇన్ని శివాలయాలు ఉన్నాయా అని అనిపించింది నాకైతే. ఆ చిన్న ఊర్లోనే ఇన్ని శివాలయాలు ఉన్నాయా అని. ఇంకా దగ్గరలో ఇంకో 2 ఉన్నాయంటండి. కానీ నాకైతే వచ్చి ఓపిక లేదు. మా కార్తీక్ని వెళ్ళొచ్చామని చెప్పాను. మా కార్తీక్ అయితే ఏదన్నా ప్లేసెస్ విజిట్ చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ప్రతిసారి ఎక్కడికన్నా తీసుకెళ్ళు అని అంటుంటాడు. అండ్ ఇది వచ్చేసి ఆ దగ్గరలోనే పక్కన ఉన్న శ్రీకృష్ణుని ఆలయం. అండ్ మా కార్తీక్ ఫేవరెట్ గాడ్ అయిన ఆంజనేయ స్వామి గుడి అనమాట. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి మేమైతే మా వైజాగ్ అయితే వచ్చేసామండి. సో ఈవినింగ్ ఏంటంటే కోటిలింగాలు చూడడానికి తీసుకెళ్ళమని అడిగాడు మా కార్తీక్ అయితే. వాడి చిన్నప్పుడు వెళ్ళాం కానీ వాడికి గుర్తులేదంట. ఇప్పుడు చూడాలి తీసుకెళ్ళమని అడిగాడు అనమాట. నార్మల్గానే బీచ్ రోడ్ అస్సలు ఖాళీ ఉండదు కదండి. కానీ నిన్నైతే మాత్రం ఇంక అస్సలు ఖాళీ లేదనమాట. ఒకవైపు వచ్చేసి మహాశివరాత్రి సెలబ్రేషన్స్ అవుతుంటే ఇంటర్నేషనల్ ఫ్లీట్ ఫెస్టివల్ ఉందన్నమాట ఈ ఫిబ్రవరి 19న. సో దాని గురించి ఇంకోటి ఇక్కడ అన్నీ కూడా రెడీ చేస్తున్నారు కదా. నిన్న కూడా రిహార్సల్స్ అయ్యాయి అన్నమాట. ఇంకా అస్సలు ఖాళీ లేదు. చాలామంది అయితే సండే కదండి పిల్లల్ని తీసుకొచ్చారు. ఆ రిహార్సల్స్ అయ్యి చూస్తూ ఉండిపోయారు అనమాట. చాలా రష్గా ఉంది.
నార్మల్గా నేవీ డే కూడా చాలా బాగా చేస్తారు కదండి, కానీ ఇంటర్నేషనల్ ఫ్లీట్ అంటే ఇంకా చాలా బాగా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయనో ఏంటో. చాలా స్టాల్స్ అయితే అక్కడ రెడీ చేసేస్తున్నారనమాట, రోడ్స్ మొత్తం సైడ్ అంతా కూడా. ఇది వచ్చేసి బీచ్ ఎంట్రన్స్ దగ్గర అయితే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయిందండి. చెప్పాను కదండి రిహార్సల్స్ అవుతున్నాయని చెప్పి, ఇవన్నీ రిహార్సల్స్ అన్నమాట. అండ్ మేమైతే కోటిలింగాల దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి ఎంత క్రౌడ్ ఉంది ఇక్కడైతే. అండ్ ఇవన్నీ కూడా అక్కడ స్టాల్స్ అన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే హోమం జరుగుతుంది ఈ లోపల. ఫైనల్లీ కోటిలింగాలు అయితే మాత్రం దర్శనం చేసుకున్నాడు మా కార్తీక్. చెప్పాను కదండి ఇంటర్నేషనల్ ఫ్లీట్ ఫెస్టివల్ అని. సో ఇదంతా దాని గురించి అన్నమాట. ఫుల్గా డెకరేట్ చేశారు, మొత్తం అన్ని కంట్రీస్ ఫ్లాగ్స్ కూడా ఇక్కడ అరేంజ్ చేశారనమాట. మన సోల్జర్స్ మన బోర్డర్లో ఉండి ఎలా కాపాడుతారు అని చెప్పి పిల్లలకి చూపిస్తారనమాట.
ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినా కూడా ఎలాగ వాళ్ళు మనల్ని రక్షిస్తారు అని చెప్పి పిల్లలందరికీ తెలియాలి కదా అని చెప్పి చూపిస్తారండి అక్కడ. అండ్ ఇక్కడ చూస్తే సోల్జర్స్ హెలికాప్టర్లోంచి కిందకి దిగుతున్నారనమాట. అందరూ కూడా రోడ్ సైడ్కి అలా పక్కన ఆగిపోయి అలా చూస్తూ ఉన్నారండి ఇవన్నీ కూడా. అండ్ మా కార్తిక్ అయితే February 19th కంపల్సరీ తీసుకెళ్ళిపోవాలంట. ముందే ప్రామిస్ తీసేసుకున్నాడు. అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదండి బయటంతా కూడా స్టాల్స్ ప్రిపేర్ చేస్తున్నారు అని, అవన్నమాట. అండ్ ఇవి వచ్చేసి విఐపీస్ అండ్ వివిఐపీస్ అందరూ కూడా కూర్చోడానికి సెట్టింగ్ అయితే వేస్తున్నారు. అటు సైడ్ రోడ్డుకి బ్లాక్స్ అన్ని క్రియేట్ చేశారనమాట. రిహార్సల్స్ రోజు ఇలా ఉందంటే యాక్చువల్గా ఆ రోజైతే ఇంకెలా ఉంటుందో అసలు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. మామూలుగా రష్ లేదండి నిన్నైతే మాత్రం బీచ్ రోడ్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.